లోక్సభ ఎన్నికల ముందు హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవంతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీలోని చోటామోటా సీనియర్లంతా ఒక్కొక్కరుగా బారాస పార్టీ వీడుతున్నారు. నేతల రాజీనామాలతో సతమతమవుతున్న గులాబీ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్లో మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ మాయాజలంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం 3 రంగుల జెండా కప్పుకుంటున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కారు పార్టీకి మరో గ్రేటర్ హైదరాబాద్లో మరో షాక్ తగిలింది. నిజాంపేట మేయర్, కార్పొరేటర్లు బీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేడ్చల్ జిల్లాలో నిజాంపేట్ కార్పొరేషన్ కీలకంగా ఉంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకు కీలక అనుచరులుగా మేయర్, కార్పొరేటర్లు ఇన్నాళ్లుగా ఉన్నారు. తాజాగా మేయర్, కార్పొరేటర్లతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చర్చలు జరిపారు. వారిద్దరూ బుజ్జగించినా కార్పొరేటర్లు వెనక్కి తగ్గలేదు. అయితే తాజా పరిణామాలతో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.